మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. మరొకసారి చదువుకుందాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం. దేవుడు ఏమాత్రమును దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు న్యాయము తప్పడు. దేవుని మహోన్నతమైన పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియజేయుచున్నాను. చదవబడిన దేవుని లేఖనాన్ని గనుక మనం గమనిస్తే, చదవబడిన లేఖనంలో రాయబడిన మాటను తెలుసా? దేవుడు ఏ మాత్రము కూడా దుష్కార్యము చేయడు, దేవుడు న్యాయము తప్పడు. చాలామంది కొన్ని సందర్భాలలో అంటూ ఉంటుంటే వినడం జరిగింది, దేవుడు మాకు అన్యాయం చేశాడు, దేవుడు మమ్మలను విడిచిపెట్టాడు, దేవుడు మమ్మలను వదిలిపెట్టాడు. ఇలాంటి మాటలు కొన్ని చెవిలో పడ్డాయి. అంటే వాక్యం ఏం చెప్తుందయ్యా అని మనం గమనిస్తే, దేవుడు దుష్కార్యం చేసే దేవుడు కాదు, దేవుడు న్యాయము తప్పే దేవుడు కాదు. మన యొక్క మనసు యొక్క, మన ప్రవర్తన యొక్క ఫలితార్థమే మనం అనుభవిస్తున్నాము, కానీ దేవుడు అలాగ చేయడు. దేవుడు అలాగ చేయడు. మనము క్రమము తప్పి అక్రమముగా జీవిస్తూ, అన్యాయముగా బ్రతుకుతూ, నీతి తప్పి జీవిస్తూ, ఈ విధమైనటువంటి కొన్నిటి వలన మనము, నా ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో నుండి మనం పొందుకోవాల్సిన దీవెనను పొందుకోలేకపోతున్నాం. అంత మాత్రమే కాదు, మన ప్రవర్తన యొక్క ఫలితమే మన ఎదుట కీడు జరగడానికి కారణమవుతుంది. మన యొక్క ప్రవర్తన యొక్క ఫలితమే మన జీవితంలో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు జరగడానికి కారణమవుతుంది. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు విందాం. ట్రైను పట్టాల మీద వెళుతుంది అనంటే, ఆ పట్టాలు కరెక్ట్గా ఉంటే, సిగ్నల్ వ్యవస్థ కరెక్ట్గా ఉంటే, ఇంజన్లో ఏ లోపం లేకుండా ఉంటే, నడిపేటువంటి డ్రైవర్లు మంచిగా ఉంటే ఎలాంటి ప్రమాదం జరగదు. ఒకవేళ ప్రమాదం జరిగిందంటే దానికి కారణం ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా ఏదైనా కీడు, ఏదైనా అపాయము, ఏదైనా ఇబ్బంది మనకు కలిగింది అనంటే దానికి కారణం ఉన్నది. దేవుని మహిమ కొరకు జరిగేది వేరు, దేవుడు మనల్ని పరీక్షించే పరీక్షా విధానం వేరు. కానీ మనము చేసుకున్నటువంటిది అది మనల్ని విడిచిపోదు. ఎవరు ఏది విత్తితే వారు దాన్ని కోసుకుంటారు. గమనించండి. చాలామంది విచ్చలవిడి జీవితానికి అలవాటు పడుతూ ఉంటారు. దేవుని పేరు చెప్పుకొని, దేవుని పిల్లలుగా సమాజంలో చెలామణి అవుతూ, చేసే పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటారే, అటువంటి వారిని, అటువంటి వ్యక్తులు వారి జీవితంలో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. కనుక నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము చేసిన దానికి ప్రతిఫలం మనమే అనుభవించవలసి ఉంటుంది.
అంతేగాని దేవుడు ఏమాత్రము కూడా దానిలో ఇన్వాల్వ్ కాడు. దేవుని యొక్క పని ఉండదు. ఆయన మంచి చేసేవాడు. మనల్ని పరీక్షించాలనుకుంటే పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో కూడా మనం విజయం పొందేటట్టుగా చేస్తాడే తప్ప ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొనేటట్టుగా చెయ్యడు. కనుక నా ప్రియమైన వారలారా, దేవుని బిడ్డలుగా దేవుని సన్నిధానంలో ఉన్నటువంటి మనము దేవుని మీద నింద వేయడం తగదు. దేవుణ్ణి అనడం తగదు. మనకు చేతగాక, మన వల్ల కాక మనం పొందుకుంటలేం. కానీ మనకు చేతనైతే దేవుని సన్నిధిలో ఓ చక్కటి జీవితాన్ని జీవిస్తే, ప్రార్థన యోధులుగా, ప్రార్థన పరులముగా మనం నడవగలిగితే, ఒక క్రమానుసారమైనటువంటి భక్తి, ఒక క్రమానుసారమైనటువంటి జీవితం, ఒక క్రమానుసారమైనటువంటి నడవడి మనము గనక అలవాటు చేసుకుంటే మన జీవితానికి ఎదురు అనేటువంటిది ఉండదు. ఎన్నో గొప్ప కార్యాలను, ఎన్నో ఉన్నతమైన కార్యాలను, మన ఊహకు అందని కార్యాలను, మనకు ఊహకు మించిన కార్యాలను దేవుడు చేయగలిగినటువంటి సర్వశక్తి కలిగిన దేవుడు ఆయన. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు దుష్కార్యం చేశాడనేటువంటి మాట, దేవుడు అన్యాయం చేశాడనేటువంటి మాట పొరపాటున మన నోట్లో నుంచి రాకూడదు. దేవుడు అబద్ధమాడే దేవుడు కాదు. అబద్ధమాడుటకు ఆయన నరుడు కాడు. మన క్రియను బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన జీవిత విధానాలను బట్టే తప్ప దేవుడు మేలు చేసే దేవుడు, దేవుడు ఆశీర్వదించే దేవుడు, దేవుడు మన ఆశీర్వాదాన్ని కోరుకున్న దేవుడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి నిందారహితమైనటువంటి జీవితంలో ముందు కొనసాగుదాం. అటువంటి కృపను, భాగ్యమును ప్రభు సమృద్ధిగా మన జీవితాలకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్. ప్రార్థన. ప్రియుడవైన తండ్రి, వందనాలు. విన్న మాటలను దీవించి ఆశీర్వదించి మా వినికిడిలో దీవెనకరంగా మార్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మా తప్పును మీ మీద మోపామేమో దయచేసి క్షమించండి. ఆ విధమైనటువంటి రీతిలో కాకుండా ప్రభువా మంచి నడవడి కలిగిన వారముగా, భయభక్తులు కలిగిన వారంగా మేము ఉండి నడుచుకున్నట్టుకు సహాయము దయచేయండి. ప్రతి విధమైనటువంటి అడ్డులు, ఆటంకాలు, అవరోధాలు యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో తొలగించి మీ ఘనకార్యాలు, గంభీరమైన కార్యాలు జరిగించి మీ ఘననామమునకు మహిమను, ఘనతను, ప్రభావములను తెచ్చుకోవాల్సిందిగా వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరుచునుగాక. ఆమెన్, ఆమెన్.